హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ తమ్ముడు. అటు దిల్ రాజుకి కానీ ఇటు నితిన్కి కానీ చాలా క్రూషియల్ ఫిల్మ్ ఇది. స్పెసిఫిక్గా ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవడం అనేది వాళ్ళిద్దరికీ చాలా ఇంపార్టెంట్. రిలీజ్ అయిన ట్రైలర్ కానీ లేదంటే ప్రమోషనల్ కాంటెంట్ కానీ కొంచెం ప్రామిసింగ్గానే ఉన్నాయి. అయితే సినిమాగా ఎలా ఉంది అంటే మాత్రం సినిమా కోర్ పాయింట్ కానీ లేదంటే స్టేజింగ్ కానీ ఆ విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఇనీషియల్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబర్ గొడుగు అనే ఒక ఊరిని కానీ లేదంటే ఆ చుట్టూ ఉన్న పరిసరాలను కానీ ఎస్టాబ్లిష్ చేసే విధానం, అలా అట్ ద సేమ్ టైం విలన్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన అంటే ఇప్పటిదాకా మనం తెలుగు సినిమాల్లో చూసిన విలన్ క్యారెక్టరైజేషన్స్లో చాలా స్పెసిఫిక్ అండ్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ విలన్ క్యారెక్టర్ ఉంటుంది ఈ సినిమాలో. అతనికి ఉండే ఒక ఇష్యూ కానీ దాని చుట్టూ ఉండే పరిస్థితులు కానీ సందర్భాలు కానీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఈ కోర్ పాయింట్ని కానీ ఆ కోర్ పాయింట్ త్రూ సాగే డ్రామా కానీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరోకి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రీచ్ అవ్వాలి అనేది సినిమా కోర్ పాయింట్. అది ఒక రాత్రిలో జరగాలి. ఇలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతే ఆ చుట్టూ పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా అంతే ఆర్గానిక్గా అంతే సీరియస్గా ఉండాలి. ఇక్కడ ఏమైపోద్ది, క్యారెక్టర్స్ బాగుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వాసిక ప్లే చేసిన క్యారెక్టర్, గుత్తి అనే క్యారెక్టర్ కానీ, సప్తమి కూడా ప్లే చేసిన క్యారెక్టర్ కానీ, వర్షా బల్లమ్మ ప్లే చేసిన క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ క్యారెక్టర్స్గా బాగుంటాయి. అయితే ఆ క్యారెక్టర్స్ త్రూ పండిన డ్రామా ఏదైతే ఉందో అది చాలా పేలవంగా ఉందన్నమాట. అందువల్ల వీళ్ళు ఎంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా లేదంటే వాళ్ళ చుట్టూ సాగే సన్నివేశాలు అక్కడక్కడ కొంచెం ఆసక్తికరంగా అనిపించినప్పటికీ కూడా ఈ డ్రామా అనేది ఆకట్టుకోలేకపోవడంతో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఏదైతే ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసిన ఒక జియోగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉందో అది ఎగ్జైట్ చేయలేకపోయింది. పెర్ఫార్మెన్సెస్లో నితిన్ అంటే బేసిక్గా తన క్యారెక్టర్ కూడా కొంచెం డల్గా కనబడాలి, అంటే చాలా ఏదో ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నట్లుగా ఒక ప్లేయర్లా కనబడాలి. యాక్చువల్గా కూడా క్యారెక్టర్ కొంచెం అలసత్వం కానీ నీరసం కానీ కనిపించాలి. అయితే పాత్రకు అవసరమైన దానికంటే కూడా డల్గా అనిపించింది నితిన్ ఈ సినిమాలో. అంటే రెగ్యులర్గా అతను చాలా ఎనర్జెటిక్గా ఎప్పుడు నవ్వుతూ చూసిన కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి, అంటే క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కాదు అది. నితిన్ ఫేస్లోనే ఎందుకో కొంచెం డల్నెస్ ఉందని అనిపించింది. సప్తమి కూడా, వర్ష బల్లమ్మ వీళ్ళందరూ క్యారెక్టర్స్ బాగున్నాయి. స్వాసిక క్యారెక్టర్ కూడా బాగుండింది. స్పెసిఫిక్గా స్వాసిక ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వైరల్ అవుతుంది తర్వాత, చిరంజీవి హిట్ సాంగ్స్ అన్నీ కూడా. అండ్ లయ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా బాగుంది. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంది. ఆవిడ తెలుగు అవడం, ఆ తెలుగు డైలాగ్స్ కానీ లేదంటే ఆ వాయిస్లో ఉండే భారీతనం కానీ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సౌరభ్ సచ్దేవ్ విలన్ క్యారెక్టర్ని ప్లే చేసిన విధానం చాలా బాగుందన్నమాట. అంటే లిటరల్లీ సినిమా మొత్తం అతను ఇంచుమించుగా ఒక ఏకపాత్ర అభినయం చేస్తున్నట్లుగానే ఉంటుంది. హీ వోంట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద కీ క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. హార్డ్లీ నితిన్తో కూడా ఒక 1 or 2 minute సీక్వెన్స్ ఉంటుంది తప్పితే ఎక్కడా కూడా హీ వోంట్ ఇంటరాక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద కీ క్యారెక్టర్స్. బట్ స్టిల్ ఆ ప్రెజెన్స్ అనేది చూపించాడు. అంటే ఆ క్యారెక్టర్ పెయిన్ ఏదైతే ఉందో లేదంటే ఆ క్యారెక్టర్ తాలూకా ఒక క్రూరత్వం ఏదైతే ఉందో అది తన పెర్ఫార్మెన్స్తో పండించాడు. అతనే ఒక యాక్టింగ్ కోచ్ అవ్వడం, ఈ క్యారెక్టర్ ప్లే చేయడంలో అతనికి మంచి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. అజనీష్ లోక్నాథ్ సాంగ్స్ కంటే కూడా బీజిఎం బాగుండింది. అంటే మాక్సిమం ట్రై చేశాడు ఫైట్ సీక్వెన్సెస్ కానీ లేదంటే ఎమోషనల్ సీన్స్ కానీ ఎలివేట్ చేయడం కోసం. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్, ఈ సినిమాకి 3 సినిమాటోగ్రఫర్స్ వర్క్ చేశారు. అంటే ఈ సినిమా టైం లైన్ ఎక్కువ అవడం వల్ల, అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా షూటింగ్ డేస్ ఎక్కువ అవడం వల్ల 3 సినిమాటోగ్రఫర్స్ మారాల్సి వచ్చింది. గుహన్, సమీర్ అండ్ సత్యజిత్ వీళ్ళు 3 పనిచేయడం వల్ల అంటే ఆ డిఫరెన్సియేషన్ అయితే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫ్రేమ్స్ చాలా షార్ప్గా ఉంటాయి, కొన్ని ఫ్రేమ్స్లో కొంచెం లైటింగ్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ దాకా కొన్ని ఫ్రేమ్స్ చాలా డార్క్ వర్షన్లో ఉంటాయి, కొన్ని కొంచెం డార్క్ బ్రౌన్లో ఉంటాయి, లేదంటే గ్రేయిష్ టింట్ కూడా కనిపిస్తుంటుంది. ఇన్కన్సిస్టెన్సీ అనేది సినిమాటోగ్రఫీ వర్క్లో కనిపించింది. దట్ ఈస్ బికాస్ ఈ 3 సినిమాటోగ్రఫర్స్ వర్క్ చేయడం. యాక్షన్ సీక్వెన్సెస్ అనేది కూడా థాట్ బాగుండింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ మధ్యలో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అంటే చుట్టూ ఫైర్ ఉంటుంది, మధ్యలో ఫ్యామిలీ ఉంటుంది. దాన్ని అటాక్ చేయడానికి విలన్స్ అందరూ కూడా ట్రై చేస్తూ ఉంటారు. దాని థాట్ ప్రాసెస్ బాగుంది. అయితే దాని ఎగ్జిక్యూషన్ లెవెల్లో అది ఎంగేజ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ట్రైలర్లో ఒక షాట్ చూసాం, హీరో నితిన్ మంటల మధ్యలో ఉంటే చుట్టూ విలన్స్ అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి ఇందులోకి దూకడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది ఆ ఒక్క షాట్ ట్రైలర్లో కనబడిన షాట్ సినిమాలో కనబడలేదు. అంటే అది ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూరా లేదంటే సిజీ లెవెల్లో వర్కౌట్ అవ్వలేదా అనేది తెలియదు కానీ బట్ ఆ హై అయితే ఇవ్వలేకపోయాయి అనమాట. అంటే నితిన్ ఫైట్ సీక్వెన్సెస్ ఒక 4-5 ఉంటాయి. 4-5 ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఏదో చాలా పేలవంగా ఉంటాయి తప్పితే ఎక్కడ కూడా ఆ సినిమాటిక్ హై, ఆ మాస్ హై ఇవ్వదనమాట. డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఆ కోర్ పాయింట్ని రాసుకున్న విధానం అయితే ఖచ్చితంగా బాగుంది. ఎందుకంటే ఆన్ పేపర్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అంటే ఒక ఖైదీ, ఒక మగధీర కైండ్ ఆఫ్ మిక్చర్ అనమాట ఇది. ఖైదీ సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి థ్రిల్ అయితే ఉంటుందో ఆన్ పేపర్ తమ్ముడు సినిమా స్టోరీ కూడా అదే కైండ్ ఆఫ్ హై ఇస్తుంది. అయితే ఆ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అక్కడ ఇదంతా కూడా కంప్లీట్ ఫ్లాట్ అయిపోయింది అనమాట. ఆ ఎగ్జిక్యూషన్ విషయంలో స్పెసిఫిక్గా సీన్ కంపోజిషన్ విషయంలో కేర్ తీసుకొని ఉంటే కనుక తమ్ముడు ఇంకాస్త బెటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. ఈ కీ ఎలిమెంట్స్ లోపించడం వల్ల తమ్ముడు ఒక రొటీన్ సినిమాగా మిగిలిపోయింది. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.